గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణవాసీలందరికీ కూడా నమస్కారం. మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ మాస ఫలాలు తెలుసుకునే ముందర మే నెలలో ఉండేటటువంటి గోచార గ్రహ గతులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మే నెలలో రవి మే 14వ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచరించి తర్వాత వృషభంలోకి ప్రవేశిస్తాడు. ఇక గురుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ నెల 18వ తారీఖు వరకు కూడా మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి సంచరిస్తాడు. కుజుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తదుపరి మేషంలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. కేతువు కూడా ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. శని కూడా ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మే నెలలో సింహరాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలాలు. అయితే ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం కనపడుతుంది, కొంచెం గోచార రీత్యా చూసుకున్నట్లయితే కనుక. ఎందుకంటే మీ మీద కొంచెం చెడు ప్రచారాలు చేసేవాళ్ళు, మిమ్మల్ని ఏదో రకంగా కించపరిచేవారు, న్యూనతపరిచేవారు, మీకు నమ్మక ద్రోహం చేసేటటువంటి వారు, ధన నష్టాన్ని కలగజేసేటటువంటి వారు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండడం, జాగ్రత్తగా మాట్లాడడం, డబ్బులు ఇచ్చినప్పుడు కానీ, చేబుదులు ఇచ్చేటప్పుడు కానీ, అప్పులు ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండడం, ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం, మిత్రులతోటి, స్నేహితులతోటి, కుటుంబ సభ్యులతోటి జాగ్రత్త పడడం, ఎవరిని పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉండడం, నోరు జారకుండా ఉండడం, కోప్పడకుండా ఉండడం, కోపతాప ఆవేశాలకు దూరంగా ఉండడం, ఇలాంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా ఈ నెలలో తీసుకోవాలి. అయితే స్నేహితుల వల్ల కానీ, కొంతమంది వ్యక్తుల వల్ల కానీ మిమ్మల్ని మీరు పాడు చేసుకోవడం కానీ, వ్యసనాలు అలవాటు అవ్వడం కానీ, తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ధన నష్టం పోవడం కానీ, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు, ప్రతిబంధకాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెలలో ముఖ్యంగా విపరీతమైన ఖర్చులు, కనపడని ఖర్చులు, ఆదాయం కన్నా ఖర్చులు అధికమవ్వడము, కుటుంబానికో లేకపోతే రకరకాల సమస్యలకో లేదా గతంలో చేసిన తప్పులకో, పొరపాట్లకో, వడ్డీలకో, లేదా దుబారా ఖర్చులకో, వ్యసనాలకో, లేకపోతే సరదాలకో, పిక్నిక్లకో, షికారులకో, కుటుంబ సభ్యుల గురించో, ఇంట్లో అవసరాల గురించో, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గురించో, ఆన్లైన్ షాపింగ్ గురించో, ఏది అవనవండి, అనవసరమైన ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల డబ్బు ఆదాయం సరిపోకపోవడము, వచ్చినటువంటి డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవడము, డబ్బు నిలవలేకపోవడము, అవసరానికి డబ్బులు చేతికి అందకపోవడము, వీటి వల్ల కొత్తగా రుణాలు చేయవలసి రావడము, ఇలా అనేక రకాల కారణాల చేత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి డబ్బుల విషయంలోనూ, ఖర్చుల విషయంలోనూ, రుణాల విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈ నెల అనవసరమైన ఖర్చులు పెట్టడం మంచిదిగా, దీనిలో జాగ్రత్త పడండి. చెడ్డ వ్యక్తుల్ని ప్రోత్సహించడం కానీ, చెడు పనులు ప్రేరేపించడం కానీ, చెడు మాటలు వినడం కానీ, చెడు పరమైనటువంటి ఆలోచనలు చేయడం కానీ, ఇవన్నీ మీకు ఇబ్బందికరము, ప్రమాదకరంగా ఈ నెలలో మారబోతున్నాయి. కాబట్టి అలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండడం, అందులో ముఖ్యంగా పరపురుష వ్యామోహం, పరస్త్రీ వ్యామోహం, వివాహేతర సంబంధాలు, శారీరక కోరికలు, ఇలాంటి విషయాలు ఇంకా జాగ్రత్తగా ఉండడం, ప్రేమ వ్యవహారాలు ఇంకా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ముఖ్యంగా స్త్రీలకు పురుషులతోటి, పురుషులకి స్త్రీలతోటి సమస్యలు, విభేదాలు బాగా కనపడుతున్నాయి, జాగ్రత్త. వ్యాపారస్తులు కూడా వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు, అనుకున్నంత లాభాలు రాకపోవడం, మందకొడిగా వ్యాపారాలు సాగడం, స్వల్ప ఇబ్బందులు తలెత్తడంతో పాటుగా వ్యాపారపరంగా మీరు అనుకున్న గోల్స్, మీరు అనుకున్న లాభాలు సాధించలేని పరిస్థితులే కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వ్యాపారాల్లో కూడా సంపాదన కన్నా ఖర్చు అధికం అవ్వడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యాపారంలో నష్టాలు, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంతో గడుపుదామన్నా కుదరకపోవడం, అనేక రకాల బిజీ షెడ్యూల్స్, సమయం సరిపోకపోవడము, పని ఒత్తిడి పెరగడము, విపరీతంగా తిరుగుట, ప్రయాణాలు, అలసట, ఈ వేసవి తాపానికి ఇబ్బంది పడడము, నీరసము, నిస్సత్వ, అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు, ఇలాంటి ప్రభావాలు మాత్రం మిమ్మల్ని బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి హెల్త్ కేర్ తీసుకోండి, విపరీతంగా ఎండలో తిరగకండి, జాగ్రత్త పడండి. ముఖ్యంగా అనవసరమైన ప్రయాణాలు చేయకండి. అయితే మీ కింద పని చేసే వాళ్ళ వల్ల కానీ, నమ్మిన వాళ్ళ వల్ల కానీ నష్టాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్త. అలాగే కొంతమందితో మాట్లాడేటప్పుడు నిర్మోహమాటంగా కానీ, లేకపోతే కనుక కొట్టినట్టు మాట్లాడడం కానీ, కోపంగా మాట్లాడడం కానీ, ముక్కుసూటిగా మాట్లాడడం కానీ, వాటి వల్ల కొంతమంది దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే మాట్లాడచ్చు, మనం చెప్పాలనుకున్నటువంటి చెప్పడం వేరు, మనం చెప్పాలనుకున్న దాన్ని అవతల వాళ్ళు నొచ్చుకోకుండా చెప్పడం వేరు, కొట్టినట్టుగా చెప్పడం వేరు. కాబట్టి కొట్టినట్టుగా చెప్పకుండా నొచ్చుకోకుండా ఉండేలా చెప్పగలిగితే
మీకు చాలా తద్వారా అనుకూలతలు ఉంటాయి. అయితే ఎవరితోటి కూడా ఈ నెలలో గొడవలు పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. అందులోనూ తెలియని వాళ్ళతోటి లేదా మీకు సంబంధం లేని గొడవలు తలదూర్చడం ఇలాంటి విషయాలకు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అనవసరంగా కేసులు గొడవలు దాకా పోయేలా ఉన్నాయి. జాగ్రత్త. మిమ్మల్ని అభిమానించేవారిని, ప్రేమించేవారిని లేదా భార్యాభర్తల మధ్య గొడవలు కనపడుతున్నాయి. కాబట్టి మిమ్మల్ని బాగా అభిమానించి ప్రేమించే వాళ్ళని దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రేమికులు కూడా దూరం అయ్యే అవకాశాలు, గొడవలు కనపడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో వివాహం కోసం ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. పెద్దగా కలిసి రావు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అనుకోని తగాదాలు, మనస్పర్ధలు, కుటుంబ చికాకులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా కూడా అనవసరమైన గొడవల వల్ల కలుసుకోలేని స్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులు కూడా అనుకున్నంత లాభాలు లేకపోవడం, అలాగే ఆరోగ్యపరంగా కూడా వ్యాయామం చేద్దామన్నా కుదరకపోవడం, వివాద కోపతాపాలు పెరగడం, తొందరపాటు మనస్తత్వం వల్ల అప్పు చేయవలసి రావడం, ఆదాయం సరిపోకపోవడం, విదేశాలు వెళ్దామన్నా కూడా వీసాలకు సంబంధించినటువంటి ప్రతిబంధకాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాల్లో కూడా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు బాగా ఇబ్బంది పడడం, ఉద్యోగ సమస్యలు బాగా ఇబ్బంది పడడం, కొత్త ఉద్యోగాలు రాకపోవడం, కంపెనీలు మారదామన్నా కుదరకపోవడం, అక్కడ ఉండేటటువంటి కంపెనీలు ఇబ్బందులు, గవర్నమెంట్ పరంగా ఇబ్బందులతో పాటుగా ఉద్యోగ ఇబ్బందులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి విదేశాల్లో ఉండే వారందరికీ కూడా. అలాగే ఈ నెలలో కొత్తగా ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఇబ్బందులు ఎక్కువనే. జాగ్రత్తగా ఉండండి. శారీరక అనారోగ్య సమస్యల వల్ల, జీవిత భాగస్వామితో గొడవల వల్ల, చెప్పుడు మాటలు వినడం వల్ల, ఇలాంటి వాటి వల్ల ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. ముఖ్యంగా బంధువర్గంతో అభిప్రాయ భేదాలు, అలాగే ధన నష్టము, క్రయ విక్రయాలు అంటే వాహనాలు కానీ, లేకపోతే భూములు కానీ, గృహాలు కానీ, బంగారం కానీ, విలువైన వస్తువులు కానీ కొనేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. దురాశ వల్ల నష్టం కనపడుతోంది అంటే ఇందులోనైనా 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తాయని పెట్టడం, షేర్లో పెట్టడం, ట్రేడింగ్లో పెట్టడం, జోదర్లో పెట్టడం, లేదా దుబారాగా అంటే అనవసరమైన వ్యక్తులకు అప్పులు ఇవ్వడం, ఇలాంటి అనేక రకాల కారణాల చేత నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ నెలలో నిద్ర సరిపోకపోవడము, సమయానికి ఆహారం తినకపోవడము, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఉదర సంబంధ వ్యాధులు, నేత్ర శిరో సంబంధ వ్యాధులు, కాళ్ళు లాగడాలు, కాళ్ళ నొప్పులు, తిమ్మిరులు, ఇలాంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాల సమస్యలు బాగా వేధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. సమయానికి తినండి, మంచి ఆహారం తినండి, చక్కగా కొబ్బరి బొండాలు లాంటివి ఎక్కువగా తాగండి. మినరల్స్, విటమిన్స్ బాగా ఉంటాయి వాటిల్లో. అలాగే పౌష్టికాహారాన్ని తీసుకోండి. ధ్యానము, మెడిటేషన్ చేయడానికి అలవాటు చేసుకోండి. పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి రోజు కూడా. ముఖ్యంగా మొండి బకాయిల వేధింపులు, భూ రుణాలు, భూపరమైనటువంటి వివాదాలు ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. పితృపూర్వక ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఆలస్యంగా కుదిరే అవకాశాలు లేదా కొంచెం పెండింగులు, జాప్యాలు కనపడుతున్నాయి. అలాగే సంతానపరంగా కూడా కొంచెం ఇప్పటిదాకా సంతానం లేని వారికి, సంతాన ప్రయత్నం చేసే వాళ్ళకి, ట్రీట్మెంట్ చేసుకునేటటువంటి వారికి కూడా జాప్యము లేదా మిస్క్యారీలు లేదా కొన్ని రకాల ఇబ్బందులు, ఐవీఎఫ్ లాంటివి మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ ప్రయత్నాలు చేయడాలు, ఇలా అనేక రకాల కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. సహజ సిద్ధంగా ప్రయత్నం చేసేవారికి ఏ లోపము లేదు. అలాగే మనసులో ఉండేటటువంటి బాధని కానీ, కష్ట సుఖాలు కానీ ఎవరితో పంచుకోవాలో తెలియని పరిస్థితులు, నిలకడలేని ఆర్థిక పరిస్థితులు, బంధువులతో చికాకులు, ఒంటరితనం వల్ల ఇబ్బందులు, విరక్తి ఆలోచనలు, ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు, కోర్టు తగాదాల వల్ల ఇబ్బందులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, మిగతా వ్యాపారస్తులకి సరిగ్గా వ్యాపారాలు సాగకపోవడాలు, అలాగే కోపతాప ఆవేశాల వల్ల వ్యక్తులు దూరం అవ్వడాలు, కుటుంబంలో అనుకోని ఖర్చులు, విపరీతమైనటువంటి ప్రయాణాలు, ఒత్తిళ్లు బాగా కనపడతాయి. జాగ్రత్తగా ఉండండి. తెలిసి కూడా కొన్ని పొరపాట్లు చేయడం లేదా చూడండి కొంతమంది చెప్తూ ఉంటారు స్వయంకృత అపరాధం చేసేటండి అందుకనే పోయాడు. అలాగే మీరు కూడా స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా గాసిప్స్, అలాగే మీరు అనుకున్న షూటింగ్స్ జరగకపోవడాలు, అనుకున్నంత డబ్బు రాకపోవడాలు, అలాగే పేరు ప్రఖ్యాతుల విషయాలు ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త. ప్రతిభకు తగ్గ గుర్తింపు లేక బాధపడడము, శారీరక మానసిక ఒత్తిడి పెరగడము, అలాగే కొన్ని రకాల ప్రయాణాల వల్ల అలసటలు, అలాగే స్త్రీలకి, అలాగే భర్తకి, పిల్లలకి మధ్య చిన్న చిన్న విభేదాలు, రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, ఈర్ష్యాద్వేషం, అసూయ వల్ల ఇబ్బందులతో పాటుగా అనారోగ్య సమస్యలు, చాలా రకాల విషయాలు, గొడవలు కనపడుతున్నాయి. ఇళ్లలో కొంచెం అధికంగా ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా అందరూ ఉండవలసిన అవసరం కనపడుతుంది. ముఖ్యంగా ఈ నెలలో ఇలాంటి ఇబ్బందుల నుంచి తొలగించుకోవడానికి మీకు గ్రహ బలము, అలాగే ముఖ్యంగా జాతక బలము, దైవ బలం చాలా ముఖ్యం. అయితే ఏం చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే కనుక మీరు ముఖ్యంగా ఈ నెల 26వ తారీఖు సంకటహర చతుర్థి అని వస్తుంది. చాలా విశేషం. ఆ రోజు చక్కగా సంకష్టహర చతుర్థి వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది. ఆ వ్రతం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు ఈ సమస్యలన్నీ కూడా సునాయాసంగా తొలగిపోతాయి. ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది, చాలా ఎదుగుదల ఉంటుంది. అయితే సాధారణంగా ఈ వ్రతాన్ని కంటిన్యూగా 11 కానీ 21 కానీ చేయొచ్చు, 21 నెలలు కానీ చేయొచ్చు. చాలా విశేషం. అయితే ఈ వ్రతం ఎలా చేసుకోవాలో పూజా విధానం అంతా కూడా మీకు వీడియో కింద తయారు చేసి మేమే
ఆ వీడియోని మీకు వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు పూజా విధానం వస్తుంది. చక్కగా ఆ రోజు 26వ తారీఖు చక్కగా పొద్దున్నే ఆ వీడియో ఎదురుగుండా పెట్టుకుని చక్కగా ఒక అరగంట సేపు ఆ గణపతికి మేము చెప్పిన రీతిలో పూజ చేసుకోండి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేయండి. మీకు తిరుగులేనటువంటి విజయం, ప్రతి కార్యము జయము, ఈ గ్రహస్థితి దోషాలన్నీ కూడా పోతాయి. కావాలంటే చూసుకోండి. దాంతోపాటుగా ఇంకా అద్భుతమైనటువంటి వ్రతం ఒకటి ఉంది. ఏమిటంటే కనుక అది సప్త శనివారాల వ్రతం. ప్రస్తుత కాలంలో ఎంతోమంది చేసి విశేషంగా దాని ఫలితం పొంది మాకు చెప్తున్నారు. కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. అది కూడా మీకు ఎలా చేసుకోవాలో దాని పూజా విధానం అంతా కూడా సుస్పష్టంగా మంత్రాలతో సహా మేమే వీడియోగా తయారు చేసి దాన్ని కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. కాబట్టి వరుసగా 7 శనివారాలు చేసుకుంటే మీకు ఫలితం బ్రహ్మాండంగా వస్తుంది. ఏ కోరికైనా ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది. కావాలంటే మీరు ట్రై చేసి మీకు పని అయిందా లేదా అనేది మాకు కామెంట్ల రూపంలో తెలియచేయండి. అంత విశేషమైనటువంటి వ్రతాలు ఈ రెండు కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈ వ్రతాలు మాత్రం ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికీ సునాయాసంగా అర్థమయ్యే రీతిలో మీకు వీడియోలు తయారు చేసి మీకు పెట్టడం జరిగింది. అయితే వీటి వల్ల మీకు ఈ నెలలో ఉండే ఏ ఇబ్బందులైనా సరే తొలుగుతాయి. రాబోయేటటువంటి నెలల్లో కూడా మీకు వీటి వల్ల ప్రభావం బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా విద్యార్థులకి టీచర్స్ తోటి కానీ లేదా కాలేజీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి. అలాగే గతంలో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కొంచెం అనుకున్న మార్కులు రాకపోయినా మీరు మొత్తం మీద అయితే కనుక పాస్ మార్కులు కానీ లేదా మంచి రిజల్ట్ కానీ మంచి ర్యాంకులే వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. భవిష్యత్తులో రాబోయేటటువంటి కాలేజీల గురించి సంబంధించినటువంటి వెతుకులాట్లో బాగా కష్టపడతారని చెప్పచ్చు. ఉద్యోగస్తులందరూ కూడా కార్యాలయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా తిరిగి మళ్ళీ ఉద్యోగపరంగా సమస్యలు చాలా శాతం ఒక కొలికి వచ్చే అవకాశాలు, ఉద్యోగపరంగా ఇబ్బందులు తొలగించుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. స్త్రీలందరికీ కూడా శారీరక అందం పట్ల అసంతృప్తి, ప్రేమ వ్యవహారాల ఇబ్బందులు, కుటుంబ తగాదాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, ధన నష్టము, వస్తు నష్టములు కనపడుతున్నాయి. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప సామాన్య లాభాలు తప్ప పెద్ద విశేష లాభాలు లేవు. సరిగదా ఇంకా కొంచెం ఇబ్బందులు, నిరాశ, నిస్పృహ కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారాల్లో కూడా అందరూ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. కాబట్టి ఈ నెలలో ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనతో ఉండడం, భగవత్ కార్యక్రమాలు చేసుకోవడం మంచిది. అయితే ప్రేక్షకులకి చిన్న గమనిక ఏమిటంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీ ఇంట్లో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడం కానీ, రుణబాధలు పెరగడం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ, ఆర్థిక ఇబ్బందులతో కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రాలు ఉంటాయి. మీరు మాకు గోత్రాలు పేర్లు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రాల పేర్లు మేము రాసుకుని మీ గోత్రనామాలతోటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలన్నీ కూడా చేయించి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ యంత్రం మీరు ఇంట్లో పెట్టుకున్నా, ఆఫీసులో పెట్టుకున్నా, వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, రుణబాధలు లేకుండా విశేషంగా ధనప్రాప్తి కలిగించి ధనజన వశీకరణను కలగజేస్తుంది. చాలా విశేషంగా ఉంటుంది. కాబట్టి మీలో ఎవరికైనా యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం, ఇంట్లో సుఖం లేకపోవడం, డబ్బు నిలబడకపోవడం, చికాకులు పడుతూ ఉండడం ఇలాంటివి ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి కూడా ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి మా దగ్గర. వాటిని కూడా మీరు గోత్రాల పేర్లు చెప్తే మేము పూజలు చేసి మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం, ఇంట్లో ఎవరికి కూడా సుఖం లేకపోవడం, గొడవల కింద ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, లేదా విరక్తి ఆలోచనలు రావడం, లేదా ప్రయోగం బాపత లక్షణాలు ఉండడం, పీడకలలు రావడం ఇలాంటి పరిణామాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు ఉంటాయి. ఇలాంటి శూలిని దుర్గా యంత్రాలు కూడా మేము మీ గోత్రనామాలతో పూజలు, జపాలు చేయించి ఆ యంత్రాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, ఈ యంత్రాలకు సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. లేదా మాకు ఫోన్ చేసినా కూడా మేము మీకు దానికి సంబంధించినటువంటి సందేహానికి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం అంటే మీరంతా జీవితాంతం ఎలా ఉంటుందో మీరు చదువుకోవడానికి పూర్తి జాతకం కావాలన్నట్లయితే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ యొక్క పూర్తి జాతకాన్ని ఈ రకంగా పుస్తకం రూపంలో మేమే రాసి దాన్ని కంప్యూటర్లో డీటీపీ చేయించి ఇలా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాలు కూడా మీకు పంపించే ప్రయత్నాన్ని చేస్తాము. ఇందులో మీ పూర్తి జాతకం ఉంటుంది, మీరు చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చును అని తెలియజేస్తూ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.